మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవి మహాలక్ష్మి భగవాన్ విష్ణుదేవుల శుభ వివాహము అనంతరము దేవతలు, అసురులు సముద్రంలో మిగిలి ఉన్న అన్య సంపదలను వెలికితీయుటకు మరలా సముద్రమథనములో నిమగ్నులైనారు. సముద్రమథనములో లక్ష్మి ప్రత్యక్షమైన తరువాత సమస్త జనులు లక్ష్మి యొక్క వైభవము, సౌందర్యమునకు దాసులైనారు. ఇంకనూ ఆ మాయాజాలము నుండి వెలికి రాలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా సముద్రము నుండి విచిత్రమైన మెరుపు వెలువడినది. ఈమె గంధర్వ కన్యగా గోచరించుచున్నది. ఎంతటి మధురమైన రూపము! ఈమె సౌందర్యము ప్రకృతికే శోభను చేకూర్చుచున్నది. ఈ మధుమస్తరమైన దేవి కేవలము వారుణీదేవియే కాగలదు అసురరాజా. సత్యమనే వచించారు దేవేంద్ర. ఇంతటి మధురమైన రూపము మరొకరుకుండే అవకాశం లేదు. అందులకే కేవలము ఈ వారుణుని దర్శించి సమస్త జనులు మత్తులో మునిగి ఉన్నారు. వీక్షించము, సురాసురులు ఎంత ఉన్మాదులగుచున్నారో. వారుణుని దర్శించినంతనే మనస్సులో మధిర యొక్క సమస్త పాత్రలను ధ్వంసము చేయవలనని తోచుచున్నది. ఆహా, ఏమి ఆ రూపము! హిమాలయ శిఖరములలో శ్వేతబిందువులపై నున్న చంద్రిక వలె గోచరించుచున్నది. ఆహా ఆహా, ఏమి ఆ అందము! ఆమె ప్రతి కదలిక నా హృదయముపై పడుచున్నది, మరియు నా హృదయమును ఒలలాడించుచున్నది. తమరెవరు? నేను ధన్వంతరిని. మరి తమరి హస్తములలో కలశమున్నది, అందులో ఏమున్నది? ఈ కలశంలో అమృతం ఉంది. అమృతమా? అమృతం, అమృతమా? అమృతం, అమృతం, అమృతమా! అశాశ్వతమైన ప్రాణులకు అమరత్వమును ప్రసాదించను. ఈ అమృతం మీద కేవలం మనకే అధికారం ఉంది. కేవలం మనకే అధికారం ఉంది. అమృతంపై మనకే అధికారం ఉన్నచో మరి దాన్ని పంచడకు నిరీక్షణెందులకు? మేము మా అధికారముతో బలాత్కారముగా దక్కించుకునేదము. పదండి! ఏమిటి అసురుల ఖండకావరము? అమృతమును తస్కరించుచున్నారు. దేవరాజా, అసురులను అడ్డుకొనవలను. మనకు చెందవలసిన దాన్ని వారు సాధించాలని చూస్తున్నారు. అవును దేవరాజా. ఆగండి అసుర రాజా, ఆగండి! తమరు చేయుచున్న కార్యమేమిటి? అది మేమేమి చేయవలను? అది మేము అమృతమును తస్కరించుచున్నాము. తస్కరించవలసిన అవశ్యము ఏమి కలదు? సంధి అనుసారము ఒకదాని తరువాత మరి ఒక సంపద వరుసగా దానవులకు మరియు దేవతలకు ఇవ్వబడును. వలదు! అమృతము కేవలము అసురులకు మాత్రమే. దానిపై మాకే అధికారము కలదు. దీనిని పంచుకునే అధికారము ఎవరికీ లేదు. మేము మా అధికారమును బలప్రయోగంతో దక్కించుకునేదము. అసుర రాజా, తమరు తమ మర్యాదను ఉల్లంఘించు వ్యర్థ ప్రయాసను చేయవలదు. మన ఇరువురి నడుమ జరిగిన సంధి ఒడంబడికను పాటించి తీరవలెను. దేవేంద్ర, నీవో మాకు మర్యాదను గురించి బోధించున్నది. చిన్నవాడికింతటి పెద్ద వచనములా? చిన్నవారమా? అవును, చిన్నవాడివే. చిన్నవాడు చిన్న వచనములే పలుకోవలే. మరియు దేవతలు అసురుల కంటే బలహీనులు. రణభూమిలో దీనిని మా కరవాలము పలుమారు నిర్ణయించినది. మేము దేవతలను పరాజితులను గావించి ఆధిక్యత నిరూపించుకున్నాము. మేము శక్తి, బలము, యుద్ధ విద్యలలో దేవతల కంటే అధికులం. మా శక్తి వలననే సముద్ర మదము సంభవించినది. మా శక్తియే ఈ సంపదలను వెలికి తీసినది. అందువలన సమస్త సంపదలపై కేవలము మాకే అధికారము కలదు. మేము కాంక్షించినచో దేవతలకు ఈ సంపదలో కొంత దానముగా ఇవ్వగలము. ఒటుల కానిచో చిల్లి గవ్వ కూడా ఇవ్వము. విశదమైనదా? ఇది అన్యాయం. అన్యాయం కేవలం బలహీనులే భరించవలే. కావున మౌనం వహించు, సహించు, లేనిచో విలపించు. తమరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారా? ఒటులనే భావించుకో. మా మార్గం నుండి అడ్డు తొలగు. అన్యథా యుద్ధం అనివార్యమని తెలుసుకో. భార్గవ శుక్రాచార్య, అసురులు మహామూర్ఖులు. తమరు వారికి నచ్చజెప్పి నిరోధించండి.
వారు మమ్మలను సంప్రదించకుండా స్వయముగా ఒక నిర్ణయమునకు వచ్చిన తరువాత మేము వారిని నివారించుట అన్నది జరగదు. భార్గవ, ఏమిటి తమరు వచ్చించున్నది? తమరు కూడా అసురుల వలనే అజ్ఞానంతో పలుకుతున్నారు. మేము తెలివిగానే వ్యవహరించుతున్నాము దేవగురు. హే దేవి లక్ష్మి, అసురరాజు బలి దివ్య సంపద మరియు అమృతముపై తమ అధికారమును బలపరుచుకొనుచున్నారు. ఈ సకల సంపదలను పాతాళమునకు తీసుకువెళతాము. అటులైనచో తీసుకుని వెళ్ళుము. తమరు కూడా నా దేవి. హే దేవేంద్ర, వానిని ప్రయత్నించనీయము. వెళ్ళండి అసురరాజా బలి. తమరు మమ్ము హెచ్చరించుచున్నారా? మేము తమరిని జాగ్రత్తగా ఉండమని వచించుచున్నాము. రత్నములను కోల్పోవు శంకను తమరు మాలో కల్పించి తమరు మమ్ము ఓడిస్తున్నారా లేక భయభీతుల్ని చేయుచున్నారా? లేదు, మేము తెలియచేయనది ఒక్కటే. తమరు ఈ రత్నములను తమ యొక్క శీఘ్రత మరియు అత్యాశ వలన పోగొట్టుకొనెదరు. ఎందులకు పోగొట్టుకొనవలెను? మేము ఈ రత్నములను మా బలమైన హస్తములతో చేజిక్కించుకుందుము. ఇవి సాధారణ రత్నములు కావు, దివ్య రత్నములు. ఇవి ప్రకృతికి సమీపముగా మరియు ప్రాణులకు దూరముగా నుండును. మరియు తామెరుగనిది కాదు, అసురులకు తమోగంతి ప్రధానము. ఇది మాయ, కుటిల మాయ, మోసం. కౌస్తుభమణి మన హస్తము నుండి చేజారిపోయినది, కానీ మనము కల్పవృక్షమును చేజారనీయము. ఆ కల్పవృక్షం ఎక్కడికి వెళుచున్నది? అది స్వర్గలోకమును స్థాపింపబడినది. ఇక మేము ఈ అమృత కలశమును విడవము. అమృతం రాక్షసులు వెంటాడుతున్నారు. శుభహు! అమృతము 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 ఏ దేవరాజా, అసురులు అధిగమించడంతో అనర్థము జరిగిపోవును. అమృతము లభించదు. అసురులు అమరులైనచో మనమందరము సంహరించబడదము. తమరొక్కరే దేవతలను సంరక్షించగలరు. మేము తమరిని శరణి వేడి వచ్చింది మహాలక్ష్మి మాత. తమ ఈ లీల చూచి మా మనసు ఆందోళన చెందుతున్నది. ఈ దేవాసుర సంగ్రామము జరిగినచో దేవతలు పరాజితులగుట తథ్యము మాత. అసురులు మహాబలవంతులు.